దేశంలోని జాతీయ బ్యాంకులు పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని అన్నారు కాంగ్రెస్ మాజీ మంత్రి చింతామోహన్. బ్యాంకులు మొత్తం దేశవ్యాప్తంగా 14 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం మాఫీ చేసిందని ఆరోపించారు. అంతేకాకుండా వారి దగ్గర నుంచి పెద్దలు 10% కమిషన్ తీసుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫలితంగా లక్షల కోట్ల కమిషన్ అందిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరెవరికి రుణాలు మాఫీ చేశారో దమ్ముంటే వారి పేర్లు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గురించి మీ ముందు మొదటిది అవినీతి, రెండవది రాజధాని, మూడవది బనకచెర్ల, నాలుగవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల స్థితిగతులు, కోల్ స్కామ్, వీటి గురించి మనందరం విన్నాం, చూసాం, ఎండ్ రిజల్ట్ చూసాం. కానీ భారతీయ జనతా పార్టీ అవినీతిని గురించి మీ ముందు ప్రస్తావించేదానికి నేను చాలా సంతోషంగా మీ ముందుకు వస్తున్నాను. భారతదేశంలో జాతీయ బ్యాంకులు ఉన్నాయి. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసింది, ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసింది. ఈ జాతీయం చేసినటువంటి బ్యాంకుల్లో గొప్ప అవినీతి దాగుంది. మా వాళ్ళు కూడా అమాయకులు మాట్లాడటం లేదు ఢిల్లీలో కూర్చొని. గత 11 సంవత్సరాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో 14.5 లక్షల కోట్ల రూపాయలు